వైసీపీ అధినేత ఓటమి భారం నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారా? అందుకే విజయవాడకు ఇలా వచ్చి అలా వెళ్తున్నారా? తరచూ బెంగళూరు వెళ్లడం వెనుక అసలు కారణం అదేనా? అయితే తాడేపల్లి లేదంటే బెంగళూరులోనే ఎక్కువ సమయం కేటాయించడం వెనుక ఆంతరం ఏమై ఉంటుంది? హైదరాబాద్లో సొంత ఇళ్ళు ఉన్నా అక్కడికి వెళ్లకుండా బెంగళూరుకే ప్రయారిటీ ఇవ్వడం వెనుక రీజన్ అదే అన్న టాక్ ఎందుకు వినిపిస్తుంది? హైదరాబాద్ కాకుండా బెంగళూరునే ఎంచుకోవడం వెనుక కూడా షర్మిల కూడా ఒక కారణమా? చూద్దాం. ఇప్పుడంటే జగన్ నుంచి చెప్పుకుంటున్నాం, కానీ చంద్రబాబు కూడా అలాగే ఉండేవారు. అధికారంలో ఉన్నా లేకున్నా మిగిలిన అన్ని రాష్ట్రాల నేతలు ఆ రాష్ట్రాలలోనే ఉంటున్నారు. కానీ ఆంధ్రాలో మాత్రం అటువంటిది ఏదీ కనిపించడం లేదు. పవర్ చేతిలో ఉంటే ఒకలా లేకపోతే మరోలా ప్రవర్తిస్తున్నారు మన అధినేతలు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు విజయం సాధించారు. ఆ సమయంలో జగన్ తన 5 సంవత్సరాల కాలాన్ని ఎక్కువసేపు హైదరాబాద్లోనే గడిపారు. ఏదో ఆందోళన కోసం రావడం, కాస్త హడావుడి చేయడం, తిరిగి మళ్లీ వెళ్లిపోవడం, ఇలా సాగింది జగన్ పరిస్థితి. 2019లో జగన్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబు హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయారు. సందర్భానుసారంగా ఏపీకి రావడం, కొద్ది రోజులు ఉండడం, ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోవడం. అప్పట్లో చంద్రబాబు తీరుని జగన్ పెద్ద ఎత్తున తప్పుపట్టారు. బహిరంగంగానే విమర్శిస్తూ విపక్ష నేతగా రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రానికి పారిపోతున్నారని విమర్శించారు. ఒక చంద్రబాబునే కాదు, పవన్ కళ్యాణ్ విషయంలోనూ కూడా ఇలాగే మాట్లాడారు. మరి కట్ చేస్తే ఇప్పుడు వైసీపీ అధినేత అటు హైదరాబాద్ కి వెళ్లలేక, ఇటు ఏపీలో ఉండలేక బెంగళూరులోనే ఉంటున్నారు. అవసరం పడితే రావడం, కొద్ది రోజుల పాటు ఏపీలో ఉండడం, ఆ తర్వాత బెంగళూరుకి వెళ్లిపోవడం, ఇలా జగన్ షెడ్యూల్ చాలా బిజీగా సాగుతోంది. ఇదంతా చూస్తుంటే పవర్ లేకపోతే మన నేతలకు రాష్ట్రంలో ఉండడానికి ఇష్టపడడం లేదనిపిస్తోంది. అంతేకాదు, వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేక పవర్ కోసం పనిచేస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తరచూ బెంగళూరు వెళ్తున్నారు. అక్కడి నివాసంలోనే కాలం గడుపుతున్నారు. అప్పుడప్పుడు తాడేపల్లి వచ్చినా పార్టీ కార్యక్రమాలు చూసుకుని వెళ్లిపోతున్నారు. గత 5 ఏళ్లుగా 1-2 సార్లు మాత్రమే హైదరాబాద్ నివాసానికి వెళ్లిన జగన్ బెంగళూరు నివాసానికి దాదాపు 10 ఏళ్ల నుంచి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే జగన్ ప్రస్తుతం ఎక్కువ సమయం బెంగళూరు నివాసంలోనే గడుపుతున్నారు. జగన్ బెంగళూరు పర్యటన వెనుక రాజకీయ అజెండా ఉందనే ప్రచారం ఇప్పటి వరకు జరిగింది. అయితే దీని వెనుక మరో 2 కారణాలు కూడా ఉన్నాయని వాదన ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో జరుగుతుంది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల నివాసాలు పక్కపక్కనే ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి 2019 ఎన్నికల వరకు జగన్, ఆయన సోదరి షర్మిల రాజకీయంగా సఖ్యతగానే ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయి. దీంతో షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికలకు ముందు వైటీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఆ బాధ్యతలు తీసుకున్నాక షర్మిల అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారంటూ, ఆయన్ను ఓడించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. దీంతో వైసీపీ షర్మిల మధ్య రాజకీయ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. షర్మిల ఆరోపణల నేపథ్యంలో జగన్ కూడా ఆమెను టార్గెట్ చేశారు. షర్మిల చంద్రబాబు కోసం పనిచేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దీంతో అన్నా చెల్లెల మధ్య పొలిటికల్ వార్ గత ఎన్నికలకు ముందు వరకు రసవత్తరంగానే సాగింది. మొత్తంగా 2024 ఎన్నికల్లో అటు వైసీపీతో పాటు ఇటు షర్మిల కూడా ఓటమి పాలయ్యారు. అయినా జగన్ విధానాలపై షర్మిల విమర్శలు ఎక్కువ పెడుతూనే ఉన్నారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలలో బహిష్కరిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపైన షర్మిల తీవ్రంగా ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతగా కాదు, జగన్ ఎమ్మెల్యేగా కూడా కొనసాగటానికి అనర్హుడంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. అటు ఢిల్లీలో జగన్ నిర్వహించిన నిరసన కార్యక్రమం పైన మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ధర్నాలు చేస్తున్నారని, జగన్ కు ప్రజా సమస్యలు పట్టవంటూ షర్మిల అన్నారు.
షర్మిల తీసుకున్న రాజకీయ స్టాండ్ కారణంగా జగన్మోహన్ రెడ్డి ఆమెను పూర్తిగా రాజకీయ శత్రువుగానే భావిస్తున్నారు. అయితే షర్మిల విమర్శలకు జగన్ బెంగళూరు పర్యటనలకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అసలు విషయం అక్కడే ఉందంటున్నారు వైసీపీ నేతలు. హైదరాబాద్లో అన్నా చెల్లెల నివాసాలు పక్కపక్కనే ఉన్నాయి. ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ హైదరాబాద్ వెళితే షర్మిలను ఎక్కడ చూడాల్సి వస్తుందో అనే భావనతో అక్కడికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే తాడేపల్లి లేదంటే బెంగళూరు నివాసాలలో ఉంటున్నట్లు నేతలు మాట్లాడుకుంటున్నారు. షర్మిల నీడ కూడా తనపై పడటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడడం లేదని, గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి షర్మిల కూడా ఒక కారణమని జగన్ భావిస్తున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. అదిగాక జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిపక్షాల వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాను ప్రతిపక్ష నేతగా ఉండటంతో ఏపీలో తన రాజకీయ వ్యవహారాలు అధికార పార్టీకి తెలిసిపోతాయనే భావనతో జగన్ బెంగళూరులోనే ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారట. మరి ఇదంతా నిజమేనా? ఏమో, ఏది నిజమో టైం విల్ డిసైడ్. ఇవి వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.